మాడుగుల హల్వా లేదా బందర హల్వా కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. 2 కప్పుల గోధుమ పిండికి 6 కప్పులు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. అరగంట, గంట మీ ఇష్టం. ఆ పైన ఉంచుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుంది. తేరుకున్న నీటిని సెపరేట్ చేసుకోవాలి. గోధుమ పాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4 కప్పుల బెల్లము, అరకప్పు నీళ్లు పోసుకొని తీగ పాకం వచ్చే వరకు, ముదురు పాకం అంటే చేతికి నిలబడాలన్నమాట. పాకం ఇట్లా చూసినప్పుడు నిలబడేట్టు చూసుకొని పాకం పట్టుకొని, పాకం రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పాలు పాకంలో వేసి గట్టి పడకుండా, అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో తిప్పేటప్పుడు నెయ్యి కూడా వేస్తూ తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా అలా గట్టి పడే వరకు తిప్పుతూనే ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా చిక్కబడే వరకు, చిక్కబడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి రాసినటువంటి ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బందర్ హల్వా రెడీ.